రేవంత్ రెడ్డి తొందరపాటు నిర్ణయాల వల్లనే కాంగ్రెస్ పార్టీలో కలహాలు మొదలయ్యాయా? కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలకు బదులుగా కొండా సురేఖను రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు, ఎమ్మెల్యే. ఇప్పుడు చాలా మంది ఒక బీసీ నాయకురాలు పైన ఎందుకు ఇంత పట్టుబడుతున్నారు, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. కొండా సురేఖ ఒక బీసీ నాయకురాలు కావడమేనా దీనికి కారణం? కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చాము కొండా సురేఖకు, తన కూతురికి. వాళ్ళు అయినా గానీ పార్టీ నిబంధనలు పాటించకుండా వాళ్ళ ఇష్టరీతిన వ్యవహరిస్తున్నారు. అందుకోసమే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అని కాంగ్రెస్ అధికార ప్రతినిధులు, ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. మరి రాజగోపాల్ రెడ్డి కూడా చాలా సార్లు రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకించాడు, రేవంత్ రెడ్డిని కూడా వ్యతిరేకించాడు. రాజగోపాల్ రెడ్డి పైన ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు? రాజగోపాల్ రెడ్డి అంటే భయమా? అతను పార్టీ నుండి వెళ్లిపోతే తనతో పాటు తనకు అనుకూలమైన ఎమ్మెల్యేలను తీసుకుపోతాడనే భయం రేవంత్ రెడ్డిలో ఉందా? అసలు కొండా సుష్మిత ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణమే రేవంత్ రెడ్డి గారు. ఎలక్షన్ లేని టైంలో, ఎలక్షన్ కి ఇంకా 2 సంవత్సరాలు ఉన్న సమయంలో మళ్ళీ ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డినే గెలిపించాలని చెప్పడంతోనే కదా ఇష్యూ మొదలైంది. కొండా సురేఖ ఫ్యామిలీకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశాడని కొండా సుష్మిత తన బర్త్డే రోజు రేవంత్ రెడ్డికి రిప్లై ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేయకపోయి ఉంటే కొండా సుష్మిత కూడా సైలెంట్ గా ఉండేదని కొండా సురేఖ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.